ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తుంగభద్రపై టీడీపీ విష ప్రచారం చేస్తుంది. ధ్వజమెత్తిన మాజీ మంత్రి అంబటి. మహిళల్ని మోసం చేసే రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి డొక్కా. మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన ర్యాలీ అతిథిగా హాజరై ప్రారంభించిన ఆర్డీఓ శ్రీకర్. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా జగన్ ఖాతాలో వేసి టీడీపీ తప్పుకునే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోవటంపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. తుంగభద్ర అనేది 3 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అని గుర్తు చేశారు. నాడు సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు పథకాలను అమలు చేయడానికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. 2.5 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకుందని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఛానల్స్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఆ విషయాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా 2 మాటలు చెబుదామనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఆహ్వానించడం జరిగింది. తుంగభద్ర ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ప్రాజెక్ట్. అది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కొద్దిగా తెలంగాణ, ఈ 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రాజెక్ట్. దీని నిర్వహణకి తుంగభద్ర బోర్డు ఉంటుంది. కర్ణాటక, మనము, దానితో పాటు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వారు కూడా 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణలో వారు బాధ్యత తీసుకుంటారు. చైర్మన్గా వారు ఉంటారు. ఇది దాని కన్స్ట్రక్షన్. దానికి సంబంధించి దానిలో ఒక గేట్ కొట్టుకుపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్ అని, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే కొట్టుకుపోయిందని ఇలాంటి దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేసేసి తప్పుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఎల్లో మీడియా ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం. ఇదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పులిచింతల 16వ గేటు కొట్టుకుపోతే వితిన్ 20 డేస్లో దాన్ని రిపేర్ చేసేసి ఏర్పాటు చేసి నీరు కిందకు పోకోకుండా ఆపడం జరిగిందనే విషయాన్ని మర్చిపోయారు. అప్పుడు కూడా చాలా బురదరాత రాసేటటువంటి కార్యక్రమం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే కొట్టుకుపోయింది. అది కొత్త ప్రాజెక్టు. వాస్తవానికి కాంట్రాక్టర్ లోపం వలన, చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్కి మధ్యన ఉన్నటువంటి లాలూచి వలన, ఫండ్స్ విషయంలో ఆయన సక్రమంగా చేయకపోవటం వలన కొట్టుకుపోతే దాన్ని రివైవ్ చేసి దాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గుళ్ళకమ్మ గేటు కొట్టుకుపోయింది. గుళ్ళకమ్మ గేటుకు పట్టుకుపోయినా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కారణం అనేటువంటి మాట మాట్లాడారు. ఆ రోజున చెప్పాను నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఈ రోజున చెప్తున్నాను. గుళ్ళకమ్మ కొట్టుకుపోవడానికి, గేటు కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో చేసినటువంటి అలసత్వం. ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించాడు కదా పోయినసారి. అప్పుడు గుళ్ళకమ్మకి 5 to 6 crores ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారు తెలుసా? పెయింట్ వేయటానికి, విగ్రహం కట్టడానికి, అక్కడ బ్యూటిఫికేషన్ కోసం 6 crores దే స్పెండ్. గేట్ల కోసం 1 కోటి కూడా ఖర్చు పెట్టాల. అంటే ఎక్కడ డబ్బులు కమిషన్ వస్తే అక్కడ ఖర్చు పెట్టి గుళ్ళకమ్మ ప్రాజెక్టుని సర్వనాశనం చేసే కార్యక్రమం చేశారు. అది మేము వచ్చిన తర్వాత కొట్టుకుపోయింది. ఆ రోజు చేసి ఉన్నట్టయితే అద్భుతంగా ఉండేది. కానీ ఈ విధంగా ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేయాలనేటువంటి ప్రయత్నం చేయటం చంద్రబాబు నాయుడు గారికి తగదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజానికి తుంగభద్ర 71 సంవత్సరాల పూర్వం, అంటే మేము పుట్టక ముందు అది నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్ట్. చాలా పత్రికల్లో, వాళ్ళ పత్రికల్లోనూ రాశారు 45 సంవత్సరాలు వరకు అది గ్యారంటీ పీరియడ్. 45 సంవత్సరాలు దాటి ఇప్పుడు 71 సంవత్సరం అయింది. దాని రిపేర్లు
ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. 40 సంవత్సరాల నుంచి కూడా సక్రమంగా చేస్తూ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారో మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సరిగా చేయకపోవటం వల్లే పోయిందనేది ఒక ఉమ్మడి ప్రాజెక్ట్. అది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్మాల్ షేర్ ఉంది. మొత్తం సిడబ్ల్యూసి చూసుకుంటుంది. ఆ నిర్వహణ వేరే ఉంటుంది, ఫండ్స్ మనం కేటాయిస్తాం. అయితే మనకు కూడా కొంత అజమాయిషి ఉండే మాట వాస్తవం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేందుకు ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గం, అన్యాయం, దురదృష్టకరమని చెప్పదలుచుకున్నాను. ఇది ఇప్పుడు అంతే. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పోయింది, లేదా రాజశేఖర రెడ్డి గారి వల్ల పోయింది, నేను అద్భుతంగా చేస్తాను అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అనేటువంటి వయసు నాకు లేదు, చంద్రబాబు నాయుడు గారిని అనేంత అనుభవము నాకు లేదు. ఆయన చాలా అనుభవం కలిగిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎంత దురదృష్టం అంటే పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి ఆయన ఒక మాట చెప్పాడు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పటికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఏమన్నాడంటే కాఫర్ డ్యాములు లేకోకుండానే ప్రాజెక్టుని పూర్తి చేయాలనే ఆలోచన మేము చేశాము అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు. 71 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, మళ్ళా ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడినవాడు, కేంద్రంలో రాష్ట్రంలో చాలా పలుకుబడి ఉంది, మేధస్సు ఉంది అని చెప్పుకునేవాడు. ఆయన ఏం చెప్పాడు ఒక డైలాగు, పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండానే, మరొకసారి వినాలి, పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాముల నిర్మాణం లేకుండానే ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆలోచన చేశాము అనేటువంటి మాట ఆయన అన్నాడంటే మరి నిజంగా ఆయనకి ఇరిగేషన్ గురించి ప్రాజెక్టుల గురించి తెలియదని అనలేదు. కానీ ఎంత అమాయకంగా మాట్లాడాడో నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం కొత్త వాగ్దానం ఒకటి కూడా ఇవ్వలేదే. ఎందుకు ఇవ్వలేదు? హీ నోస్ ఎవ్రీథింగ్. కొత్త వాగ్దానాలు ఇస్తే చేయలేము, పాత వాగ్దానాలని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక్క కొత్త వాగ్దానం కూడా చేయలేదు. నువ్వేమో కొత్త వాగ్దానం చేసావు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నావు. అదే స్వామి చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బిర్యానీ ఇస్తానంటే బిర్యానీ కోసం ఎగబడితే ఉన్న పలావ్ పోయింది, బిర్యానీ పోయింది, ఆ సామెతగా ఉంది, ఆ అమ్మ ఒడి పోయింది, తల్లికి వందనము లేకుండా పోయింది. ఈ సంవత్సరం నిజంగా తల్లులకు 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు రొటీన్గా వేసేవి కూడా లేకోకుండా అన్యాయంగా తల్లుల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలి మీ గురించి నాకు అర్థం. అద్భుతమైన వాగ్దానాలు చెప్పావు, అన్ని వాగ్దానాలు నెరవేరుస్తానన్నావు, సూపర్ 6 అన్నావు. అవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నాడు. ఇచ్చింది ఆయనే, మరి భయం ఎందుకు వేస్తున్నావు నాకు అర్థం కాల. ఖజానా చూస్తే ఖాళీ అంట. అంటే కోటాను కోట్ల రూపాయలు ఖజానాలో ఉంటే నువ్వు పంచి పెడతావు. వచ్చి ఏం చెప్పావు నువ్వు? సంపద సృష్టిస్తా అన్నావు. ఏది సంపద సృష్టిస్తున్నావులే, అన్ని పథకాలు ఆపేసి ఆ సంపదను సృష్టిస్తున్నట్టుగా కనపడుతున్నాను. కాబట్టి ప్రతిదీ కూడా నీ ఫెయిల్యూర్ని ఈ 2 మాసాల పైచిలకు నువ్వు పరిపాలనలోకి వచ్చావు. ప్రతిదీ కూడా ఫెయిల్యూరు, తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఎందుకు ఓటేశాంరా బాబు అని ప్రజలు పశ్చాత్తాపడే దశకు వచ్చినటువంటి సందర్భం ఇదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జగన్ నైతిక ధైర్యంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే తమ పార్టీలోని కొందరు నేతలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సూచించారు. గుంటూరులో సోమవారం మీడియాతో డొక్కా మాట్లాడారు. అనేక మంది మహిళలు రాజకీయ నేతల బాధితులుగా ఉన్నారని, పార్టీలు కూడా అటువంటి వారి విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా ప్రాతినిధ్యం వహించే చట్టాలలో మార్పులు తీసుకుని రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు అనంత్ బాబు, దువ్వాడ రామారావులను పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మహిళలు బాధితులుగా, రాజకీయ నాయకుల యొక్క బాధితులుగా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళని సమాజము, చట్టము, రాజకీయ వ్యవస్థలు వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ హక్కులు భంగం వాళ్ళకి చూడాలి. రాజకీయ పార్టీలు కూడా స్వయం నిర్ణయంతో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని పార్టీల నుంచి బహిష్కరిస్తూ, లేకపోతే వాళ్ళని కొంతకాలం దూరం పెడుతూ వ్యవస్థల గౌరవాన్ని, రాజకీయ పార్టీల గౌరవాన్ని పెంచవలసిన అవసరం ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి ఒక తీర్మానం చేయాలి.
ముండాకోర్, పుండాకోర్, కూనీకోర్, కబ్జాకోర్ని రాజకీయాల్లో లేకుండా బహిష్కరించాలి. అలాంటి వాళ్ళని రాజకీయాలకు దూరంగా ఉంచే విధంగా చట్టం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే దీంట్లో వంచితులు, విక్టిమ్స్ మహిళలు. సో నేను చూడండి, ఆ అమ్మాయి తన గౌరవం దెబ్బతిందని చెప్పి ఆత్మహత్యకి పాల్పడింది. అలాంటి పరిస్థితి ఎందుకు తేవాలి? ఎవరి చేతిలో వంచనకు గురి, ఎవరి అవసరాల కోసం బలి అయ్యి, ఆ మధ్య వైజాగ్లో ఒక అమ్మాయి ఉద్యోగి, మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి, పేరు అనవసరం, ఆ అమ్మాయి కూడా బాధితురాలి, విక్టిమే ఒక రకంగా. ఆ అమ్మాయి ఉద్యోగిగా చేసిన నిర్ణయాలని మనం ఎగ్జామిన్ చేయొచ్చు, కానీ మీడియా కూడా స్వయం కొంత సంయమనం పాటించాలి. మహిళల పట్ల సానుభూతి చూపించాలి, బాధితులు తప్ప సానుభూతి చూపించాలి. వాళ్ళు ఎవరితో వంచన గురయ్యాలో వాళ్ళని, ఆ వంచన చూసిన వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. అందువల్ల కొంచెం నియంత్రణ పాటించి, సంయమనం పాటించి వాళ్ళని ఆదుకోవాలని, ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళని కూడా బయటికి లాగితే ఈ విధంగా వాళ్ళు అన్యాయం గురి అవుతారు. ఏ సబ్జెక్టులైనా సరే విక్టిమ్స్ వైపు ఉండటం అనేది మీడియాకి కొంచెం బాగుంటుందని చెప్పేది నా మనవి. ఉమెన్కి సేఫ్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందువల్ల నేను రాష్ట్ర అసెంబ్లీకి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అవసరమైతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ని, ప్రజాప్రతినిధి చట్టాన్ని సవరించైనా ముండాకోర్, పుండాకోర్, కూనీకోర్, కబ్జాకోర్ని రాజకీయాల నుంచి బహిష్కరించాలి, దూరంగా ఉంచాలి. చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని ఒకవేళ ఆత్మపరిశీలన చేసుకుంటే వాళ్ళని మళ్ళీ రావాలంటే వాళ్ళకి సివిల్ పనిష్మెంట్ వాళ్ళే ఇచ్చుకోవాలి. పార్టీలో ఒక నియంత్రణ పెట్టి, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత నియంత్రణతో ఆత్మపరిశీలన చేసుకొని సివిల్ పనిష్మెంట్స్ నిర్ణయించుకోవాలి వాళ్ళే. అంటే లెటర్లు కడగటం, హాస్టల్స్లో వంట చేయటం, పబ్లిక్ టాయిలెట్స్ కడగటం ఇలాంటివి చేస్తే రాజకీయాలకు ఒక గౌరవం వస్తుంది. ఎవరైనా తప్పు చేశారు, చిన్న తప్పు చేశాడు, వెంటనే అతను వెళ్ళి పబ్లిక్ టాయిలెట్స్కి అడిగాడు అనుకోండి, మున్సిపల్ టాయిలెట్స్కి అడిగాడు అనుకోండి, కొంత అతనికి ప్రక్షాళన అవుతుంది, ప్రజలు కూడా క్షమిస్తారు, రాజకీయాలకు గౌరవం పెరుగుతుంది. అదే ఈ స్వాతంత్రోత్సవం దిన సందర్భంగా, మన స్వాతంత్ర దినోత్సవం వచ్చే సందర్భంగా ఒక స్ఫూర్తి తీసుకోవాలి. మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి. ఆత్మ పరిశీలన చేసుకొని తప్పని భావించినప్పుడు సెల్ఫ్ పనిష్మెంట్. నువ్వు తప్పు చేసావు, మాళ్ళకి ఎంజాయ్ చేసావు, వెంటనే వెళ్ళి ఒక టాయిలెట్ కట్టడం, ఒక దుర్భాషలు ఆడావు, వెంటనే వెళ్ళి ఒక హాస్టల్లో వంట చేయటం, లేదా పబ్లిక్ టాయిలెట్స్ కడగటం, ఇలాంటివి చేస్తే రాజకీయ నాయకులకు గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా అనంతబాబు, డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఎట్లా నువ్వు నీ పార్టీలో ఎట్లా కొనసాగిస్తావు? అందువల్ల రాజకీయాల్లో గౌరవం రావాలంటే, నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే, నీకు నైతిక ధైర్యం రావాలంటే నువ్వు ఇమ్మీడియట్గా ఈరోజే వాళ్ళని పార్టీ నుంచి తొలగిస్తే, ఈ ముండాకోర్, కూనీకోర్, పుండాకోర్, కబ్జాకోర్ను బహిష్కరిస్తే నీకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు వస్తుంది. వికాస్ భారత్ కా మంత్ర భారత్ హో నషే సే స్వతంత్ర నినాదంతో సోమవారం గుంటూరు నగరంలో మత్తు పదార్థాలపై అవగాహన ర్యాలీ జరిగింది. గుంటూరు కలెక్టరేట్ వద్ద నుండి జరిగిన ఈ ర్యాలీని ఆర్డీఓ శ్రీకర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యువత మత్తు పదార్థాలకి బానిసలుగా మారుతున్నారని, సమాజాభివృద్ధికి కృషి చేయవలసిన యువత మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని సూచించారు. యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఈరోజు మనందరం కూడా యువత మన దేశానికి ఎంత ప్రాధాన్యమో అందరికీ తెలుసు. అందులో భాగంగా మనం వికసిత్ భారత్ కా మంత్ర
నషా సే హో స్వతంత్ర అనే కార్యక్రమంలో భాగంగా వేరియస్ యువత మొత్తానికి మనం అవగాహన కలిగించే విధంగా ఇటువంటి అడిక్షన్స్, డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ వీటన్నిటికీ దూరంగా ఉండాలని చెప్తూ ఈ ర్యాలీ కండక్ట్ చేసి వాళ్ళందరిలో అవగాహన, జాగృతిగా కలిగించే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నాం. దానన్నిటికీ మీరు అందరూ సహకరించి దీంట్లో భాగంగా జరిగే మన అవగాహన కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంకా విస్తృతంగా అందరూ ప్రచారం చేయాలని కోరుకుంటున్నాం. భావి భారతాన్ని ముందుకు నడిపించాల్సిన యువతరం ఇవాళ అయితే నిర్వీర్యం అయిపోయి నిర్లిప్తగా మత్తుకు బానిసలైపోయి తాగి తందనాలాడుతూ తిరుగుతుంటాయి. ప్రజలు ఏమవ్వాలి, మన భారతదేశం ఏమవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక విముక్తి కలగజేయాలనే ఉద్దేశంతో మత్తుకి బానిస కావద్దు, డ్రగ్స్కి బానిస కావద్దు అనే ఉద్దేశంతో యువతలో చైతన్యం కలగజేయడానికి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కూడా మనం దేశవ్యాప్తంగా కూడా ఒక ర్యాలీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అలానే మనం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ గల మనందరం కూడా కలిసి ప్రపంచంలో ఉన్న బానిసగా మారుతున్న యువతని మంచి మార్గం వైపు నడిపించడానికి ఇవాళ మనందరం కూడా చైతన్యవంతులను చేయడం కోసం ఇవాళ గుంటూరులో ఒక ర్యాలీ తీసుకొని ఇవాళ చాలామంది వచ్చారు. దాదాపు 600 మందికి పైగా నర్సింగ్ సిబ్బంది కూడా ఇక్కడ మనతో పాటు పార్టిసిపేట్ చేసి ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. మీ ద్వారా ఇవాళ ప్రజలకు తెలియాల్సింది, యువత బానిస కాకూడదు, మత్తుకి లోని దేశ భవిష్యత్తుని పణంగా పెట్టకూడదని మేమందరం కూడా ప్రజలకు చైతన్యం చేయడానికి ర్యాలీ తీసుకుంటున్నామండి. అఖిల భారత విద్యార్థి సమైక్య 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. కొత్తపేటలోని మల్లీలింగం భవనం వద్ద జరిగిన ఈ వేడుకలలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొని ఏఐఎస్ఎఫ్ జెండాని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం స్వతంత్ర సంగ్రామంలో పాల్గొందని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ హయాంలో దేశం అభివృద్ధి జరిగిందంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో మన దేశం 71వ స్థానంలో నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పాలనలో అంబానీలు, అదానీలు మాత్రమే అభివృద్ధి చెందారని ఆరోపించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ 89వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ కోట్లాది మంది విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడమే కాకుండా ఆ రోజు అనేక లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు పోరాటంలో పాల్గొని కొంతమంది జైలు పాలయ్యారు, తమ చదువులు కోల్పోయారు. ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని రేపు ఆగస్టు 15వ తేదీ జరుపుకోబోతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మనమందరం కూడా విచారించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దేశాన్ని పరిపాలిస్తున్న పరిపాలకులేమో దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది, మనం ఎంతో అభివృద్ధి చెందాము, ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలోనే ముందుకు దూసుకుపోతూ ఉన్నాము, 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతూ ఉంది, అంత బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నామని అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ అడుగుతూ ఉన్నాను, నిన్ననే ప్యారిస్లో ఒలింపిక్స్ ముగిశాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం 71వ స్థానంలో ఉంది. ఇవాళ అమెరికా 40 స్వర్ణ పతకాలు, చైనా 40 స్వర్ణ పతకాలతో వాళ్ళ అగ్రభాగాన ఉంటే ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం 71వ స్థానంలో ఉందంటే ఈ దేశాన్ని పరిపాలించిన పరిపాలకులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే మన దేశం దేంట్లో ఉంది? జనాభాలో నంబర్ 1 ఉన్నాము, పేదరికంలో నంబర్ 1 ఉన్నాము, నిరుద్యోగంలో నంబర్ 1 ఉన్నాము, ప్రపంచంలో రైతుల ఆత్మహత్యల్లో కూడా భారతదేశం నంబర్ 1గా ఉంది తప్ప ఏ ఒక్క రంగంలో కూడా దేశం అభివృద్ధి పథాన ముందుకు సాగడం లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గత 10 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఎవరైనా అభివృద్ధి చెందారా అంటే ఇవాళ అంబానీలు, అదానీలు అభివృద్ధి చెందారు. పైగా ఇవాళ హిండెన్స్బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత అదానీలు ఏ రకంగా కృత్రిమంగా షేర్లన్నీ కూడా పెంచి వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారో, సెబీ చైర్మన్ కూడా వాళ్ళతో ఏ రకంగా కుమ్మక్కయిందో ఆ వివరాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు నోరు మెదపడం లేదు. జాయింట్ పార్లమెంటరీ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడానికి కూడా ఆయన ముందుకు రావడం లేదు. ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అదానీ ఆస్తులు కాపాడడానికి అంబానీలను, టాటాలను, బిర్లాలను పెంచి పోషించడానికి పనిచేస్తూ ఉన్నాడు తప్ప
దేశంలో ఉన్న కోట్లాది మంది పేదలు, రైతులు, మధ్యతరగతి వర్గాలు, కార్మికుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకోసం ఇవాళ గతంలో ఎట్లయితే స్వాతంత్ర పోరాటంలో విద్యార్థులు పాల్గొన్నారో మరోమారు ఈ దేశాన్ని రక్షించుకోవడానికి విద్యార్థులందరూ కూడా నడుం బిగించాలి, పోరాటంలో ముందు కురకాలి. ఆ రకంగా వారంతా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తారు. రాజ్యసభ సభ్యులు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం గుంటూరు నగరంలో ఘనంగా జరిగాయి. బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయం ఈ వేడుకలకి వేదికగా నిలిచింది. పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి అయోధ్య రామిరెడ్డి జన్మదిన కేక్ ని కట్ చేశారు. చివరిగా మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వేల కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపిన వ్యక్తి అయోధ్య రామిరెడ్డి అని కొనియాడారు. కష్టాలు ఎక్కువగా ఉన్న చోట నాయకులు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని అన్నారు. పార్టీ నాయకులు మందపాటి శేషగిరిరావు, డైమండ్ బాబు, మురుగుడు హనుమంతరావు, మర్రి రాజశేఖర్, మేఘతోటి దయాసాగర్, ముంతాజ్ తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. అయోధ్యరామిరెడ్డి 60వ జన్మదిన సందర్భంగా ఫంక్షన్ ఆయనైతే చేయొద్దన్నాడు. కానీ అటువంటి మహా మనిషికి, ఎందుకంటే నేను అయోధ్యరామిరెడ్డి గారు నా బావగారి కంటే కూడా అయోధ్యరామిరెడ్డి గారు కొన్ని వేల మంది కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి ఒక మహా అధినేతగా ఎక్కువ గర్వపడతాను. ఎందుకంటే ఆయన మా బావగా సక్సెస్ అయితే మా కుటుంబం వారికి ఆనందం ఉంటుంది. కానీ ఈరోజు అనేక వేల మంది, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో ఆయన ఎంపీ పోటీ ఓడిపోయాడు. నేను 2019లో నేను పోటీ చేసి ఎంపీకి ఓడిపోయాను. కానీ ఈరోజు ఈ పార్టీ మన పార్టీ, ఈ పార్టీ ఎంత బరువైనా కూడా మోయాల్సినటువంటి బాధ్యతను మాకు తెలియజెప్పాడు. ఈ రోజున ఎక్కడైతే కష్టాలు ఉంటాయో అక్కడే నాయకత్వం పెరుగుతుంటాడు. ఎందుకంటే సుఖాల్లో అనేక మంది బంధువులు వస్తారు, కష్టాలు తెలియనటువంటి జీవితం గడుపుతాం. కానీ ఈరోజు గుంటూరు జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద కార్యకర్తల్ని ఎంతో ఇబ్బంది పెడతా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం. అయినా కూడా వెనుకాడకుండా ఈరోజు ధైర్యంగా ఉన్నటువంటి కార్యకర్తలకి మనం ధైర్యం పోసి మనంతా కూడా అండగా ఉండాలనేటువంటి భావన ఈ రోజున ఆయన జన్మదిన సందర్భంగా. ఎందుకంటే వ్యాపారంలో కష్టకాలు చూశాడు, రాజకీయాల్లో కూడా కష్టకాలు చూసినా కూడా దేన్ని వదిలిపెట్టి పారిపోయే మనస్తత్వం కాదు. యూ మే బ్రేక్ బట్ యూ విల్ నాట్ బెండ్. ఇరిగిపోయే మనస్తత్వం ఉన్న మనిషే కానీ వంగిపోయే మనస్తత్వం ఉన్నట్టు మనిషి కాదు అయోధ్యరామిరెడ్డి గారు. ఈరోజు అటువంటి మనిషిని షష్ఠీ పూర్తి మహోత్సవం చేసి ఈరోజు మన కార్యకర్తలకి, మన జిల్లా ప్రజానీకానికి ఆయనకంటే ఒక ప్రత్యేక స్థానం కల్పించాలనేటువంటి భావంతో ఇది మా పుస్తకాలు చేసుకున్నాం. రాజశేఖర్ గారు చెప్పినట్టు త్యాగం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఓటమి నుంచి పైకి వచ్చేటువంటి కెరటం లాంటి వాడు. అందుకని ఈరోజు మనం అనుకుంటే మనం ఓడిపోవాలి, ప్రజలు అనుకుంటే ఓడిపోయాం. మనం అనుకుంటే మనం అధికారంలో కూర్చోవాలి, ప్రజలు అనుకుంటే అధికారంలో కూర్చున్నాం. మళ్ళీ ఆ ప్రజల్లో జేజేలు కొట్టించుకునే పరిస్థితి మన పార్టీకి మనందరికి ఉండాలంటే రాబోయే రోజుల్లో మనందరూ కుటుంబ సభ్యుల్లాగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే గుంటూరు జిల్లా అప్పుడు ఘనకీర్తి. ఎందుకంటే నాకు కూడా 6 అసెంబ్లీలు గెలిచి నేను ఒక్కడే పార్లమెంట్కి ఓడిపోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాధపడినా కూడా చేయగలిగింది ఏముంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి సేవలు అందించేటువంటి కార్యక్రమం సీఎం గారిని చేశాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. అధికారం లేనప్పుడు కార్యకర్తల కోసం కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అందుకని ఈరోజు లోకేష్ బాబు రెడ్ బుక్ కనుక రాసుకుంటుంటే రెడ్ డైరీ రెడ్ బుక్, మన మటుకి కార్యకర్తల డైరీ రాసుకోవాల్సిన బాధ్యత మన నాయకులు అందరి మీద ఉంది. ఎందుకంటే 2 నెలలు అయినా కూడా కరెక్టంలాగా వచ్చి ఈరోజు అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నారు. నేను అంబేద్కర్ భవన్ మీద జరిగిన దాడిని కూడా 200 మంది కార్యకర్తలు పిలవకుండా వచ్చే పరిస్థితి ఉంది. అదే తెలుగుదేశం 2019లో ఓడిపోతే వాళ్ళు రోడ్డు మీద రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఈరోజు మన కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అందుకని ఆ కార్యకర్తలకి, నాయకుడికి అనుసంధానం ఈ పార్టీ ఆఫీస్ పనిచేయాలి. అయోధ్యరామిరెడ్డి గారు, మర్రాజశేఖర్ గారి నాయకత్వంలో మళ్ళీ జిల్లాలో కాదు, పల్నాడు అన్నీ కలిపి ఉన్నటువంటి జిల్లాలో 21 సీట్లు గెలిపించే విధంగా
మన ఓల్డ్ గుంటూరు జిల్లాని మార్చడానికి ఇక్కడ అందరం మేము కూర్చుంటాం, సౌమిత్రంగా మేమందరం కలిసి ఉంటాం. మళ్ళీ మేము మనందరినీ కార్యకర్తల సొంత అన్నదమ్ములా చూసుకునేటువంటి నాయకత్వం ఇక్కడ పెంచుతాం. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మదర్ ఆర్ట్స్ స్కూల్ స్వాతంత్ర సమర యోధుల పెన్సిల్ పోర్ట్రైట్ చిత్రకళా ప్రదర్శనని ఏర్పాటు చేస్తుంది. అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో స్కూల్ మదర్ స్కూల్ వ్యవస్థాపకులు మధుసూదన్ రావు సమక్షంలో జరిగిన ఈ ప్రదర్శనని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అతిథిగా హాజరై ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుబ్బరత్తమ్మ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. Sorry. జాతీయ గ్రంథాలయ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పుస్తక ప్రియులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు గ్రంథాలయ ఉత్సవాలను పురస్కరించుకొని స్వాతంత్ర దినోత్సవం వస్తున్నటువంటి సందర్భంలో మధుర ఆర్ట్ స్కూల్ వారు, ముఖ్యంగా మధుసూదన్ రావు గారు ఎంతో శ్రమ ఒడిచి పిల్లలకి గత సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నటువంటి ఆర్ట్స్లో మరొక్కసారి వాళ్ళందరినీ కూడా రీఫ్రెష్ చేసేటువంటి విధంగా స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే దేశం కోసం త్యాగాలు చేసినటువంటి మహనీయుల పోర్ట్రేట్స్, పెన్సిల్ పోర్ట్రేట్ డ్రాయింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి వాటినన్నిటి కూడా డిస్ప్లేలో పెట్టి ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థలో వాటినన్ని డిస్ప్లేలో పెట్టినందుకు ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే గ్రంథాలయ సిబ్బంది ఆయనకి అవకాశం ఇచ్చినందుకు వీరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, ఈరోజు మనందరం కూడా రెండు విషయాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఒక ప్రక్కన గ్రంథాలయాలకు సంబంధించినటువంటి దినోత్సవం, రెండోది స్వాతంత్ర దినోత్సవం. వీటన్నిటిని ఎందుకంటే ఈరోజు పిల్లలు మర్చిపోతున్నటువంటి సందర్భంలో ఈ రెండు విషయాలు, మూడో విషయం ఆర్ట్, ఈ మూడు అంశాలను కూడా కలిపేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా రేరుగా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు స్వాతంత్ర సమరులు ఎటువంటి త్యాగాలు చేశారు, గాంధీజీ లేకపోతే మహాత్మా గాంధీ గారితో పాటు సర్వేపల్లి రాధాకృష్ణ, చంద్రబోస్, ఆజాద్ ఇటువంటి పేర్లే కాకుండా దానికన్నా ముందు చాలామంది రాజులు కానీ చాలామంది పోరాడి యుద్ధాలు చేసి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధుల పోర్ట్రేట్స్ని ప్రదర్శించడమే కాకుండా ఒక ఆర్ట్ని ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా మధుర ఆర్ట్ స్కూల్ నుంచి నా వంతు చిన్న అవుట్పుట్ తీసుకురావాలనే ఉద్దేశంతో పిల్లలందరి చేత స్వాతంత్ర సమరయోధుల పెన్సిల్ పోర్ట్రేట్ చిత్రపటాలని వాళ్ళ ద్వారా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి దాదాపుగా నెల 15 రోజుల నుంచి ఇదే పని మీద వాళ్ళు వర్క్ చేయడం జరిగిందండి. ఆ వర్క్ చేసిన అవుట్పుట్టే ఈరోజు మేము ఎగ్జిబిషన్ పెట్టడానికి ఇంత కారణమైంది. దాదాపుగా 30 మంది స్వాతంత్ర సమరయోధుల్ని మేము మా పిల్లల ద్వారా చిత్రించి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుందండి ఎగ్జిబిషన్లో. అదేవిధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి మేము ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది. లాస్ట్ టైము మ్యూరల్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ పెట్టామండి. నెక్స్ట్ 6 మంత్స్ అంటే డిసెంబర్ ఆ టైంలో అక్రిలిక్ పెయింటింగు పెట్టడానికి చేస్తున్నామండి. అయితే ఆ సందర్భంగా మేము పోర్ట్రేట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రంథాలయ మేడం గారికి, సెక్రటరీ మేడం గారికి, ఎమ్మెల్యే గారికి, నజీర్ గారికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలండి. నా స్టూడెంట్స్ అందరికి కూడా శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుంగభద్రపై టీడీపీ విష ప్రచారం చేస్తుంది.
ధ్వజమెత్తిన మాజీ మంత్రి అంబటి. మహిళల్ని మోసం చేసే రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి డొక్కా. మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన ర్యాలీ అతిథిగా హాజరై ప్రారంభించిన ఆర్డీఓ శ్రీకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.